ఇక చావక ముందే చంపేస్తున్నారు. తల్లిదండ్రుల కన్నా ఆస్తికే పిల్లల ఇంపార్టెన్స్, పెంపుడు కుక్కల మీద అమితమైన ప్రేమ, పేరెంట్స్ను పట్టించుకొని సుపుత్రులు, మలిసంధ్యలో బతుకుల ఆగం, బుక్కెడు బువ్వకు దూరం అవుతున్న వృద్ధులు, అందరున్న అనాథలుగా జీవనం. ఇది మై డాడ్ ఈజ్ మై హీరో, మై మదర్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ అని చెప్పి ఈ స్లోగన్లు వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటారు, బండి వెనక రాయించుకుంటారు, బండ్ల మీద స్టిక్కర్లు వేయించుకుంటారు, టాటూలు వేయించుకుంటారు కొద్దిమంది, మా అమ్మ మా నాన్న అని. కానీ ఎట్టి పరిస్థితుల ఆస్తి విషయానికి వచ్చేసరికి ఆస్తి పంపకాలు జరిగేంత వరకే, ఆస్తి పంపకాలు జరిగిన తర్వాత ఆ వృద్ధులను పట్టించుకున్నటువంటి పాపాన పోతలేరు కొద్దిమంది. ఇక్కడ ఆస్తి వంచిన తర్వాతనే అంత్యక్రియలు కొన్ని చోట్లల్లో. నిత్యం పేపర్లల్లో మొత్తం ఏమని రాస్తారు, నిత్యం పేపర్లలో ఏదో ఒక దగ్గర ఓ వార్త చూస్తూనే ఉంటాం. ఆస్తులు లాక్కొని తల్లిదండ్రులను పట్టించుకొని కొడుకులని, తల్లిని గెంటేసిన కొడుకు అని నిత్యం వార్తలు చూస్తూనే ఉంటాం. కుక్కలకి ఇచ్చేటువంటి విలువ తల్లిదండ్రులకు ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇట్లాంటి పరిస్థితి ఇంకొద్ది రోజులు ఇట్లనే రియల్ లైఫ్కు వచ్చేసరికి కొంతమంది భిన్నంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. పెంపుడు కుక్కల మీద ఉన్నటువంటి ప్రేమను కన్నోళ్ళ మీద చూపెడతలేరు. మలిసంధ్యలో రెండవ స్టేజ్ లోపల అండగా ఉండాల్సినటువంటి కొడుకులు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల పట్లన కొంత చులకన భావన చూపిస్తూ ఉన్నారు. అది లేకుండా తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవాలంటూ కూడా ఒక వార్తను ఇక్కడ ప్రచురించడం జరిగింది. మొత్తంగా తల్లిదండ్రుల పైన ఇది రియల్ లైఫ్లో చూపించాల్సినటువంటి ప్రేమను రియల్ లైఫ్లో చూపిస్తూ ఉన్నారు.